హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటో చూసాం జావాలో. ఇప్పుడు డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. డేటా టైప్స్ అంటే ద టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్. అంటే మనం అసలు వేరియబుల్స్ అంటే ఏంటంటే మనం చూసుకున్నాం లాస్ట్ వీడియోలో. మనం ఏదైనా డేటాని స్టోర్ చేయాలంటే వేరియబుల్స్ని వాడతాము. ఆ వేరియబుల్స్ ఏ టైపో చెప్పడానికి డేటా టైప్స్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సపోజ్ ఇంట్ A=10 అని తీసుకున్నాం. ఇంట్ తీసేద్దాం. A=10 అని అనుకున్నాం. ఇప్పుడు 10 అనేది ఏంటంటే ఒక ఇంటీజర్. అది ఇంటీజర్ అని మనకు తెలుసు, కానీ సిస్టమ్కి చెప్పాలి కాబట్టి దానికి ముందు వేరియబుల్ నేమ్కి ముందుగా డేటా టైప్ని పెడతాం. అది ఇంట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాంట్లో డేటా టైప్స్లో చాలా రకాలు ఉంటాయి, మనం చూద్దాం ఇప్పుడు అది. సో ఇది డేటా టైప్ అంటే. డేటా టైప్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ రెండు ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఆల్రెడీ సిస్టంలో ఎగ్జిస్టింగ్గా ఉన్న డేటా టైప్స్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. వాటిలో మళ్ళీ 4 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్, క్యారెక్టర్ అండ్ బూలియన్. అండ్ ఇంటీజర్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంటీజర్ అంటే ఏంటో చూద్దాం. ఇంటీజర్ ఇంటీజర్ అంటే నార్మల్గా మనం రాసే ఇంటీజర్ అంటే ఏంటో చూద్దాం. ఇంటీజర్ అంటే మనం ఏదైనా నెంబర్స్ లైక్ 11, 12 ఏదైనా నెంబర్స్ని ఇంటీజర్స్ అని అంటాము. దాంట్లో టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బైట్, షార్ట్, ఇంట్ అండ్ లాంగ్. ఇవన్నీ ఇంటీజర్సే. అన్ని నెంబర్స్ని స్టోర్ చేసుకుంటాయి. కాకపోతే వీటి యొక్క సైజెస్ అనేవి డిఫర్ అవుతాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది. అందుకని 4 డేటా టైప్స్ ఉంటాయి ఇంటీజర్లో. బైట్ వచ్చేటప్పటికి 1 బైట్ మాత్రమే ఉండిద్ది. సో ఒక్క 1 బైట్ డేటా మాత్రమే అది స్టోర్ చేసుకోగలదు బైట్ అనేది. అండ్ షార్ట్కి వచ్చేటప్పటికి షార్ట్ అనేది టూ టూ బైట్స్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇంటీజర్ వచ్చేటప్పటికి 4 బైట్స్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ లాంగ్ వచ్చేటప్పటికి 8 బైట్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఈ ఎందుకంటే ఇన్ని రకాలు ఎందుకు వాడాలంటే, ఇప్పుడు మనకి సపోజ్ ఒక పెద్ద లార్జ్ డేటా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ ఇంత పెద్ద నెంబర్ ఉందనుకుంటే, ఓన్లీ మనకి బయట ఒక్కటే ఉంటే ఇంత పెద్ద నెంబర్ని మనం ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేయటం అవ్వదు. సపోజ్ మనం ఇక్కడ బయట అని ఇచ్చామంటే, నేను బయట అని ఇచ్చి ఇంత పెద్ద వాల్యూని స్టోర్ చేయటం అనేది కుదరదు. ఎందుకంటే బయటలో ఒక్క బైట్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. సో ఇంత పెద్ద నెంబర్ అనేది స్టోర్ చేయలేం. అండ్ షార్ట్కి వచ్చేటప్పుడు 2 బైట్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. సో ఇంకా పెద్ద నెంబర్ కాబట్టి మనం ఇంట్ ఇస్తాం. ఇంట్లో కూడా అంత పెద్ద వాల్యూ స్టోర్ చేసుకోలేదు కాబట్టి మనం అప్పుడు లాంగ్ అనేది ఇస్తాం. ఎందుకంటే లాంగ్ అనేది 8 బైట్స్ కాబట్టి అది స్టోర్ చేసుకోగలుగుతుంది. సో అది ఇంటీజర్ అంటే. ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ డేటా టైప్ అంటే చూద్దాం ఏంటో. పక్కన పెట్టేస్తాను. ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ డేటా టైప్. ఫ్లోటింగ్ డేటా టైప్లో మనం ఏదైనా పాయింట్ వాల్యూస్ ఆర్ డెసిమల్ వాల్యూస్ కానీ పాయింట్ వాల్యూస్ కానీ స్టోర్ చేయాలంటే జావాలో ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ని వాడతాం. ఇక్కడ చూసుకుంటే ఫ్లోట్లో మనకి వచ్చేటప్పటికి 2 డేటా టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఫ్లోట్ ఒకటి అండ్ డబుల్ ఒకటి, 2 డేటా టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఇది కూడా సేమ్ ఇంతకలాగే ఇంటీజర్లో ఎలాగైతే 4 ఉంటాయో సైజ్ డిఫర్ అవుతాయో, ఇక్కడ కూడా 2 ఉంటాయి, ఫ్లోట్ అండ్ డబుల్ అని. ఫ్లోట్ అనేది 4 బైట్స్ తీసుకుంటుంది. సో ఫ్లోటింగ్ పాయింట్లో 4 బైట్స్ వరకు మనం స్టోర్ చేయొచ్చు. ఇది ఎలా కన్సిడర్ అవుతుందంటే పాయింట్ తర్వాత 4 బైట్స్ తీసుకునేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ A=10 పాయింట్, ఇక్కడ పాయింట్ తర్వాత నేను 344 అని ఇచ్చాను.
ఈ 344 అనేది అంటే పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉంటాయి అక్కడ అక్కడ నుంచి బైట్స్ ఎన్ని బైట్స్ అనేవి కౌంట్ చేసుకునేది ఫ్లోటింగ్లో. అండ్ డబల్ వచ్చేటప్పటికి మనకి 8 బైట్స్ ఉంటాయి. సేమ్ యాజ్ ఇక్కడ ఇంట్ లాంగ్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ ఫ్లోట్ డబల్ సేమ్ సైజెస్ ఉంటాయి. అండ్ జావాలో బై డిఫాల్ట్గా మనం ఏదైనా ఫ్లోట్ సపోజ్ ఇక్కడ మనం ఫ్లోట్ ఏ ఈక్వల్ టు 10.344 అని ఇచ్చాను. కానీ ఇది జావాలో బై డిఫాల్ట్గా డబుల్లోనే తీసేసుకుంటుంది. సో దాన్ని ఫ్లోట్గా కన్సిడర్ చేయి అని చెప్పడం కోసం ఇక్కడ లాస్ట్లో F1 పెట్టాలి. ఐదర్ క్యాపిటల్ F1 పెట్టచ్చు, స్మాల్ F1 పెట్టచ్చు, ఏదైనా ఒకటి పెట్టాలి. F1 పెడితే అప్పుడు జేవిఎంకి ఏమర్థం అవుతుందంటే ఇది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనేది అర్థం అవుతుంది. సో అది ఫ్లోటింగ్ పాయింట్ లా తీసుకునిద్ది. ఇందులో కూడా ఇంటీజర్లో కూడా మనం మర్చిపోయాము, లాంగ్కి ఎల్ అని పెట్టాలి అండ్ డబుల్కి డి అని పెట్టాలి. డబుల్కి డి, ఇక్కడ డబుల్కి డి, సారీ, ఇక్కడ ఏముంటుంది లాంగ్కి ఎల్ అని పెట్టాలి. ఇంటికి అవసరం లేదు, షార్ట్ అండ్ బైట్ ఓకే. నెక్స్ట్ చూసుకుంటే క్యారెక్టర్ డేటా టైప్ ఉంటుంది. క్యారెక్టర్ క్యారెక్టర్లో మనం ఏదైనా ఒక ఓన్లీ ఒక్క క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవడం మాత్రమే ఉపయోగపడుతుంది క్యారెక్టర్ అనేది. ఐదర్ ఏ ఏ కానీ బి కానీ ఏదైనా క్యారెక్టర్స్, ఆల్ఫాబెట్స్ అంటాం మనం. ఆల్ఫాబెట్స్ని స్టోర్ చేయడానికి క్యారెక్టర్ అనే డేటా టైప్లో క్యార్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది జావాలో. సో క్యార్లోనే పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే క్యార్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏదైనా క్యారెక్టర్ డేటా టైప్లో పెట్టాలి అంటే వాల్యూని, డేటాని సింగిల్ కోట్స్లో ఇవ్వాలి వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు అది క్యారెక్టర్ లా కన్సిడర్ చేసింది. అది క్యారెక్టర్ అంటే. అండ్ బూలియన్కి వచ్చేస్తే బూలియన్, నెక్స్ట్ వచ్చేసి బూలియన్లో మనకి ఐదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ, దీంట్లో రెండు రకాలు ఉంటాయి. బూలియన్ అనేది డేటా టైప్. బూలియన్లో ఐదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ, ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండింటిని మాత్రమే వాల్యూస్ లా తీసుకుంటుంది, ఇంకే వాల్యూస్ పెట్టకూడదు. ఈ బేసిక్గా ఎప్పుడు వాడతామంటే ఏదైనా కండిషన్స్ని చెక్ చేసి అది ట్రూ ఆ ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి అని అనుకున్నప్పుడు ట్రూ ఆర్ కానీ ఫాల్స్ కానీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ బూలియన్ బి ఈక్వల్ టు ట్రూ, ఇలా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు బి అనేది ట్రూ అని అర్థం. ఇప్పుడు ఈ బేసిక్గా ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది బూలియన్ అంటే ఏందనేది. దీంట్లో వేరే లాంగ్వేజెస్లో అయితే జీరోని ఫాల్స్ లాగా, జీరోని ఫాల్స్ అండ్ వన్ని ట్రూ అనే అంటాము. బట్ జావాలో అయితే అవి ఇలా ఉండవు, ఓన్లీ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఈ రెండు వాల్యూస్ మాత్రమే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వచ్చేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనం చూసుకున్నాం జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదైనా ప్రోగ్రామ్ జావాలో రాయాలంటే క్లాసెస్లో మాత్రమే రాయగలం. అలా క్లాసెస్ని క్రియేట్ చేయటం అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. క్లాసెస్ కానీ, ఇంటర్ఫేసెస్, అరేస్, స్ట్రింగ్స్, ఇవన్నీ అడ్వాన్స్ టాపిక్స్ తర్వాత చూద్దాం. ఇవి బేసిక్ డేటా టైప్స్. తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం డేటా టైప్స్లో. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. మనకి నేను చూసుకున్నట్టు ఏదైనా ఫైల్ నేమ్ అనేది క్లాస్ నేమ్ సేమ్ ఉండాలి. సో నేను క్లాస్ నేమ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి డేటా టైప్ డాట్ జావా అనేస్తుంది. ఇది క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లోనే స్టార్ట్ అవ్వాలి అనేది మనం చూద్దాం. అది ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్స్ అంటారు, అవి మనం చూద్దాం తర్వాత. సో క్లాస్ రాసేసాను, తర్వాత నేను మెయిన్ మెథడ్ కూడా రాసేస్తున్నాను. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఇది మెయిన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో మనం రిప్రజెంట్ చేయాలంటే కర్లీ బ్రేసెస్లో రిప్రజెంట్ చేయాలి జావాలో. తర్వాత ఇప్పుడు నేను మనం వేరియబుల్స్లో చూసుకున్నాం లోకల్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని. నేను లోకల్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తున్నా. సపోజ్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని, ఇది ఇంటీజర్ వాల్యూ. ఫస్ట్ నుండి వద్దాం మనం ఫస్ట్ బైట్ చూద్దాం. బైట్ అంటే మనం చూసుకున్నాం అది సేమ్ ఇంటీజర్ లాగే, కాకపోతే తక్కువ వాల్యూస్ స్టోర్ అవుతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ 125 అనుకోండి. 125 అనేది అది హోల్డ్ చేయగలదు, సో అది తీసుకునిద్ది. సపోజ్ నేను 125 కాకుండా కొంచెం ఎక్కువ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నాను. 127 ఇచ్చాను, ఓకే హోల్డ్ చేసింది. 128 ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం సో ఎప్పుడైతే 128 పెట్టానో అది ఎర్రర్ చూపించేస్తుంది, అంటే కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటి టు బైట్. సో అదేంటంటే పెద్ద వాల్యూ, దాన్ని బైట్లో స్టోర్ చేయడానికి కుదరదు. సో మనకి మ్యాక్సిమం వచ్చేసి 126 దాకే ఉంటుంది. 127 దాకా ఉంటుంది బైట్లో. సో బైట్ అయిపోయిన తర్వాత షార్ట్ వచ్చేటప్పటికి దీంట్లో కొంచెం ఇంకా ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికన్నా ఎక్కువ స్టోర్ చేస్తే అది కూడా ఎర్రర్ చూపించేస్తుంది. సో ఇది ఓకే సెట్ అయింది. తర్వాత ఇంటీజర్, ఇంట్ ఇంట్ ఏదో ఒకటి తీసుకుంటాను. ఇంట్ ఐ అనుకున్నాను సపోజ్. ఇంట్ దీంట్లో అప్రాక్సిమేట్లీ 4 lakhs దాకా స్టోర్ చేయొచ్చు. సో ఇంత పెద్ద వాల్యూ తీసుకున్నాను నేను. ఇంట్లో స్టోర్ చేయొచ్చు. తర్వాత లాంగ్ లాంగ్లో చాలా పెద్ద వాల్యూ, ఇంటీజర్ కన్నా పెద్ద వాల్యూ స్టోర్ చేయొచ్చు. కానీ మనకి ఏంటంటే లాంగ్ పెట్టినప్పుడు ఎల్ అనేది లాస్ట్లో పెట్టాలి, అప్పుడే అది లాంగ్ లా తీసుకునేది. లేకపోతే దాన్ని కూడా ఇంటీజర్ లా కన్సిడర్ చేసి ఎర్రర్ చూపించింది మనకి. సో ఈ బేసిక్గా ప్రింట్ చేసేద్దాం. బయట షార్ట్ ప్రింట్ చేసేసాం. ఇంట్ అంటే ఐ అనేది వేరియబుల్ నేమ్ ఎల్. సో ఇలా ప్రింట్ చేస్తాం. వేరియబుల్స్ని ప్రింట్ చేయాలంటే డైరెక్ట్ system.out.printlnలో మనం ఫస్ట్ ప్రోగ్రామ్లో చూసుకుంటే హలో వరల్డ్ అనే దానికి డబుల్ కోట్స్లో పెట్టాం, అంటే ఇలా పెట్టాం. సో ఇలా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలా పెట్టామంటే ప్రింట్ఎల్ఎన్లో అది అక్కడ ఆ డబుల్ కోట్స్లో ఏదైతే పెట్టామో అది ప్రింట్ అయింది, దాని యొక్క వాల్యూ ప్రింట్ అవ్వదు. కానీ మనం దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి దాన్ని డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తే అది వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. ఇక్కడ నేను ఎల్ అని పెట్టాను, కానీ ఎల్ అనేది ప్రింట్ అవ్వదు, ఎందుకంటే అది జస్ట్ నేను సిస్టమ్కి తెలియటం కోసం ఎల్ అనేది పెట్టా, ఆ లాంగ్ అనేది చెప్పడం కోసం. సో ఇది ఇంటీజర్ డేటా టైప్. ఇప్పుడు మనం ఫ్లోటింగ్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు పాయింట్ ఏదో ఒకటి నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ అనేది మనం పెట్టలా, సో అది ఏం తీసుకునిద్ది అంటే బై డిఫాల్ట్గా లాంగ్ అనేది తీసేసుకునిద్ది. మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్. సో ఏంటంటే అది ఆటోమేటిక్గా డబుల్ అని అనుకుంటుంది సిస్టమ్, కానీ మనం ఇచ్చిన ఫ్లోట్. సో ఎఫ్ అనేది పెట్టాలి, అప్పుడు అది ఫ్లోటింగ్ పాయింట్లో తీసుకునిద్ది. సో డబుల్ డి ఈక్వల్ టు డబుల్ అనేది ఫ్లోట్ కన్నా పెద్దదని చూసాము, సో కొంచెం పెద్ద నెంబర్ రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ రెండింటిని ప్రింట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని చూద్దాం. సో మనకు ఆ రెండు వాల్యూస్ కూడా ప్రింట్ అయిపోయినాయి. అంటే మనం ఇచ్చే వాల్యూస్ని ఆ వేరియబుల్స్లో స్టోర్ చేసుకొని వాటిని ఇలా మనం వాడుకోవచ్చు ప్రింట్ చేయడానికి కానీ దేనికైనా. ఆ తర్వాత మనం బూలియన్ చూద్దాం. బూలియన్లో ఒకటే ఉంటుంది బూలియన్ అని. బూలియన్ బి ఈక్వల్ టు సపోజ్ నేను ట్రూ అని ఇచ్చాను. సో ఇప్పుడు బిలో ట్రూ అనేది ఉండిద్ది. ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అనేది ఇవ్వకూడదు, ఆల్రెడీ మనం బి అనేది బయటకి ఇచ్చేసాం. సో మళ్ళీ బి అనే దాన్ని అసైన్ చేయకూడదు ఇంకో దానికి. సో ఇక్కడ వేరేది వాడాలి కాబట్టి నేను B1 అనేది వాడతాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసామంటే B1 ప్రింట్ చేసాం. B1 ప్రింట్ చేస్తే ఏమైందంటే ట్రూ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ ట్రూ అనేది ప్రింట్ అయిపోయింది మనకి. ఇక్కడ ట్రూ ఇస్తే ట్రూ, ఫాల్స్ ఇస్తే ఫాల్స్. అదే నేను ఇలా కాకుండా 0 కానీ 1 కానీ అని అనుకుంటారు కొంతమంది, అలా ఇస్తే ఇలా ఎర్రర్ వచ్చేసిద్ది అనమాట. సో ఖచ్చితంగా అయితే ట్రూ కానీ ఆర్ ఫాల్స్ కానీ ఇవ్వాలి బూలియన్లో. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇది నార్మల్గా అయితే మనం నెక్స్ట్ క్యారెక్టర్ చూద్దాం. క్యార్లో ఒకటే ఉంటుంది క్యార్ అని. క్యార్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇలా ఇచ్చాను. అంటే ఒక క్యారెక్టర్లో ఒక్క ఆల్ఫాబెట్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. మనం ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ని స్టోర్ చేయాలి అంటే స్ట్రింగ్ అని ఇంకో డేటా టైప్ ఉంటుంది.
స్ట్రింగ్ ఎస్టిఆర్, సపోజ్ ఏదైనా ఎస్టిఆర్ అని తీసుకున్నాను. అప్పుడు ఇందులో హలో అని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇది స్ట్రింగ్. ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ స్ట్రింగ్ అనేది, ఎందుకంటే బై డిఫాల్ట్గా స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అన్నమాట. ఆ క్లాస్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి అది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. అండ్ స్ట్రింగ్లో ఏదైనా వాల్యూని పెట్టాలి అంటే డబల్ కోట్స్లో ఇవ్వాలి ఇక్కడ ఇచ్చినట్టు. అండ్ ఇక్కడ బూలియన్లో మనం ట్రూ అని ఇచ్చాం. ఇవి కూడా క్యారెక్టర్సే, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. కానీ అది స్ట్రింగ్ అవ్వదు, ఎందుకంటే బూలియన్లో డిఫాల్ట్ వాల్యూసే ట్రూ ఫాల్స్. సో ఆ రెండింటిని ఇచ్చుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ రెండింటిని ప్రింట్ చేస్తే, సపోజ్ సిహెచ్ అని ప్రింట్ చేశాను, ఎస్టిఆర్ అని ప్రింట్ చేశాను. సో ఆ ఏ అనేది క్యారెక్టర్లో ఉన్న ఏ వాల్యూ ప్రింట్ అయిపోయింది, అండ్ ఎస్టిఆర్లో ఉన్న హలో కూడా ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను సపోజ్ ఏదన్నా ఒక ఇంటీజర్లో ఉన్న వాల్యూని డబుల్లో స్టోర్ చేయాలి అంటే దానికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. దాని పేరే టైప్ కాస్టింగ్ అని ఉండిద్ది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. సో ఈ రోజుకి అయితే ఇంతే. థ్యాంక్ యూ.